అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈటెల రాజేందర్ అన్న నమస్తేనే. కేసీఆర్ గారు దళిత బంధు పథకం హుజరాబాద్లో ప్రారంభిస్తా అన్నప్పుడు నేను రాజీనామా చేస్తేనే దళిత బంధు పథకం ప్రారంభిస్తున్నారు అని అంటున్నవే రాజేందర్ అన్న. హుజరాబాద్లో ప్రారంభిస్తే హుజరాబాద్ కాదు స్టేట్ మొత్తం ప్రారంభించాలి, స్టేట్ మొత్తం అమలు చేయాలి అంటున్నావు. ఎక్కడైనా పెన్షన్లు ఇచ్చినా, ఎక్కడైనా అది కుల సంఘ భవనాలు కట్టినా, అభివృద్ధి కార్యక్రమాలు చేసినా, కొత్త రేషన్ కార్డులు ఇచ్చినా కూడా నేను చేయబట్టే వస్తున్నాయి, నేను రాజీనామా చేయబట్టే ఇవన్నీ చేస్తున్నారు అని అంటున్నావు. కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే రాజేందర్ అన్న, ఇప్పుడు తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండ్రు కేసీఆర్ గారు. ఎవరు రాజీనామా చేస్తే కట్టిండ్రే? రైతులకు రైతు బంధు, రైతు బీమా పథకాలు అమలు చేస్తున్నారు. ఎవరు రాజీనామా చేస్తే రైతు బంధు ఇచ్చిండ్రు, ఎవరు రాజీనామా చేస్తే రైతు బీమా కల్పించారు, ఎవరు రాజీనామా చేస్తే ఆసరా పెన్షన్లు 2016 చేసిండ్రు, ఎవరు రాజీనామా చేస్తే వికలాంగులకు 3016 చేసిండ్రు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు నువ్వు రాజీనామా చేస్తేనే పెట్టిండ్రా అని అన్న. తెలంగాణలో కేసీఆర్ గారు పెట్టిండ్రా లేకపోతే మీరు రాజీనామా చేస్తేనే పెట్టిండ్రా? ఏది చేసినా కూడా నా రాజీనామా వల్లనే చేసిండ్రు, నేను రాజీనామా చేయబట్టే వస్తున్నాయి, నేను రాజీనామా చేస్తేనే కంటి వెలుగు పథకం పెట్టిండ్రు, నేను రాజీనామా చేస్తేనే కేసీఆర్ కిట్టు పథకం పెట్టిండ్రు అని అనుకుంటున్నావానే? తెలంగాణ ప్రజలకు ఏది చేయాలన్నా కేసీఆర్ గారే చేస్తారు. తెలంగాణ ప్రజల గురించి ఆలోచించేది కేసీఆర్ గారే. ఎవరో ఉర్రిండ్రని, వాడోడు వీడోడు చెప్పిండ్రని ఏ పథకం చేస్తలేడు, ఏం చేస్తలేడు. కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల గురించి ఆలోచించి ఏదైతే చేస్తే తెలంగాణ ప్రజలకు చెందుతుందో అలాంటి పథకాలు ప్రవేశపెడుతున్నారు. మీరెవరో రాజీనామాలు చేస్తేనో, మీరెవరో ఒర్రిండ్రనో ఆయన తెలంగాణ ప్రజల గురించి ఆలోచిస్తలేడు. రాజేందర్ అన్న, ఫస్ట్ ఆత్మగౌరవం అన్నవే. ఎవరి ఆత్మగౌరవం కోసం బీజేపీ పార్టీలో ఏరినవో ఎవరికి అర్థమైతలేదు ఇంతవరకైతే. తర్వాత వ్యక్తిగత విమర్శలు చేయను, నేను అసలు వ్యక్తిగత విమర్శల జోలికే పోను అని అన్నావు. నువ్వు చేరిన పార్టీ మహిమన ఏందో గానీ వ్యక్తిగత విమర్శలే చేస్తున్నావు. ప్రశ్నించే గొంతునంటాను. కొత్తగా ప్రశ్నించే గొంతు అయితే నువ్వు చేరిన పార్టీ ఏం చేస్తుంది అన్న? దేశంలో మొత్తము అంగట్ల అరేకుమాల రూపంలో అమ్ముతుంది సరుకులు. అదేంటి దేశ సంపదను మొత్తం అమ్ముతుంది. బిఎస్ఎన్ఎల్ అమ్మింది, ఎంటీఎన్ఎల్ అమ్మింది, బంగారం లాంటి ఎల్ఐసిని కూడా ప్రైవేటీకరణ చేసింది. సింగరేణిని, అన్ని బొగ్గు గనులను, ఇప్పుడు కొత్తగా రోడ్లు విమానాశ్రయంలు అన్ని కూడా అమ్ముతుంది. మరి వాటిని ఎందుకు ప్రశ్నిస్తలేవే నువ్వు? గ్యాస్ ధర, పెట్రోల్ ధర చూస్తే గ్యాస్ ధరనేమో 1000 దగ్గరికి పోయింది, పెట్రోల్ ధరనేమో 100 పోయింది, సెంచరీ కొట్టిపించిండ్రు. మరి వాటి మీద ఎందుకు ప్రశ్నిస్తలేవే? ప్రశ్నించే గొంత ఓన్లీ రాష్ట్ర కేసీఆర్ గారి మీదనే ప్రశ్నిస్తారా మీరు అందరూ? ప్రశ్నించే గొంతులు. కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? 15 లక్షల అకౌంట్లు వేస్తా అన్నది ఎన్నికలప్పుడు, వేసిందా? మరి వాటి గురించి ఎందుకు ప్రశ్నిస్తలేరు మీరు? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పింది, మరి వాటి గురించి ఎందుకు ప్రశ్నిస్తలేరు? నిరుద్యోగం పెరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం జాబులు మొత్తము ఇవ్వకుండానే కదా నిరుద్యోగం పెరుగుతుంది. వాటి మీద ఎందుకు ప్రశ్నిస్తలేరు మీరు? ఏదన్నా అంటే కేసీఆర్ గారి మీద అందరూ కలిసి కేసీఆర్ గారి మీద కోరుతున్నారు ఏంది? కేసీఆర్ చేసేది కేసీఆర్ గారు మీకు కనబడతలేదా? ఎలాంటి మంచి పథకాలు తీసుకొస్తున్నారో. ఇప్పుడు ఇవాళనే పేపర్లో వచ్చింది, అది దేశంలోనే నెంబర్ 1 పొజిషన్ మనది. ఇవన్నీ మీకు తెలుస్తలేవా అనే రాజేందర్ అన్న? నువ్వు ఎన్ని కుట్టు మిషన్లు వంచినా, ఎన్ని కుక్కర్లు వంచినా, ఎన్ని మాస్కులు వంచినా, ఎన్ని గోడ గడియారాలు వంచినా, ఎన్ని గొడుగులు వంచినా, ఎన్ని కుంకుమర్నీళ్ళు వంచినా, కేసీఆర్ గారు ప్రవేశపెట్టే పథకాల ముందట ఇవన్నీ ఏవి పనిచేయాయి. నీ పంచుడు వేస్ట్. నువ్వు 20 సంవత్సరాలల్లా నీ రాజకీయ జీవితంలో ఎప్పుడన్నా ఇన్ని పైసలు కానీ ఇంత ఘోరంగా ఖర్చు పెట్టి ఏదన్నా చేసినావా? మరి నువ్వు వేయిన పార్టీ మహిమ కావచ్చు, నీకు ఎవరు చెప్తున్నారో తెలియదు. కానీ హుజురాబాద్ ప్రజలు మాత్రము టీఆర్ఎస్ వైపే ఉన్నారు. హుజురాబాద్ గడ్డ టీఆర్ఎస్ అడ్డ, గెలుపు మాత్రం టీఆర్ఎస్దే. జై తెలంగాణ, జై కేసీఆర్.